ఏడయ్యా వస్తూ ఉంటాడు. మెక్డోల్మన్ అయితే ఎవడికి గొప్పంట? వాడి కోసం అమ్మవారి ఉత్సవాలు ఆపాలా? ఒరేయ్, భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది. మనకెందుకురా ఈ గొడవ? ఒక ఫోన్ చేస్తే పోలా? వస్తాడువా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారువా? దమాక్ ఖరాబ్ చేస్తురు అన్నా. గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయించి దమాక్ తింటురానా? మణి అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు. అది முடிச்சதுக்கப்புறம் போய் சொல்லு. என்ன வணக்கம்ண்ணே. వణకం వణకం. వాంగడి వాంగ. என்ன సింగారం? మీకు నగలు కొనడానికే నేను ఇంకా 2 సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా? సార్ అందరూ వచ్చినట్టనా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? అదేం లేదు సార్. ఇంద మూంజికి 7 పెండ్లాలని యోచన చేస్తున్నావు అదానే? ఇల్లే సార్, నా సుమ్మా కేట ఊరికి అడిగా. రే, నీ మూంజి చూస్తే నాకు ఎలా తెలియండా? ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా. ముందుగా దీనికి తాళి కట్టి పెడితే బ్రహ్మారా 2 వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాళి కట్టి పెడితే వాసంది. దేని కడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ. దేని కడుపు కాల ఇలాగా 7గురికి తాళి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి. ఎన్న చేయాలా? 7 వారాల నగల మాదిరి 7గురిని మెయింటైన్ చేస్తా ఉంటా. తప్పు నీలో పెట్టుకుని ఎన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారా? ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా? తప్పు మీలో ఎందుకుంటా సార్? తప్పు నాలోదే ఉండదు. అది తెలిసే మున్నాడు 7 కళ్యాణం అయిపోச்சு. ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే. నువ్వు నొక్కు. అన్న గుళ్ళో అందరూ ఎదురు చూస్తున్నట్టు నీ ఫోన్ వచ్చింది. రే, నేను పెండ్లాళ్ళతో ఫోటో ప్రోగ్రాంలో ఉంటుందని చూడలే? సొల్లినా భక్తులందరూ వెయిటింగ్ అంటనే. చేయని ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంత జాస్తి అవుతుంది. ఆడ అమ్మవారు ఉన్నదా? ఈడ 7 అమ్మవారు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా సీర కడతారు. వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి. మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు. సంవత్సరానికి ఒకసారి చీర కడతారా? మరి మిగతా రోజుల్లో అన్నా రే, ఫ్యామిలీ మ్యాటర్లో తల పెడితే తల తీసేస్తా. నువ్వు నొక్కరా. వణకం వణకం వణకం. నమస్కారం. వణకం. అమ్మా తాయే కామాచి మన్నించమ్మా. ఎన్న పూసారే మొగ అడ్డా పడ్డావు కంజసిరి సేవ మరి నవీన. ఆర్ యు మిస్టర్ మెక్డోల్మణి? నాందా మెక్డోల్మణి. அப்பா அம்மா పెట్టిన పేరు మణి రత్నం క్లాస్. இந்த ஜனங்கள் పెట్టిన పేరు మెక్డోల్ మణి మాస్. என்ன விஷயம்? సరుకు వేణుమా? I am Central Excise Officer from Chennai. We have seized 14 of your illicit liquor lorries on highway. నా దొంగ లిక్కర్ లారీలో హైవేలో సీసేస్తుంది అదానా? ఇప్పుడన్నా దొంగ సారా అమ్మడం తప్పని తెలీదా? సారా తాగడమే పెరిగి తప్పు, అందులో లారీలు చేసిన తప్పు ఏం తంబి? Don't argue. We have arrest warrant. Come with us. ఏంట్రా అరెస్టు? అన్న చీప్ లిక్కర్ దొంగసారి అమ్ముతాడు. అన్న లారీలు ఇన్ని తాలు పట్టుబట్టాయి. అయితే అరెస్ట్ చేస్తారా? అన్న అరెస్ట్ చేస్తే కంచి మొత్తం కాలి బూడిద బూడిద బూడిద. నీకు ఇంగ్లీష్ వచ్చి నాకు హిందీ వచ్చా? మా ఇద్దరు గుర్తుకునే నీకు అరెస్టే కదా కావాలి. అన్నా నువ్వు ఆగన్నా, నువ్వు అరెస్ట్ ఏంటన్నా? నేను వస్తాం పద. మీరేమి కంగారు పడకండి అమ్మా. చల్ల కనుగలా దృష్టి అయిచిరా దృష్టి. మీరందరు ఇంటికి వెళ్ళి చీరల నగలు తీసేసి పడుకోండి. తంబి, పోలీస్ పని పోలీస్ చేశారు, మీ పని మీరు చేయాలా? పురింజదా? పురింజిచ్చి అయ్యా, ఉత్సవం నింగిదా జరిపించాలి. ఇనికి కంచిలో ఉత్సవం. భక్తులందరూ లోపలదా ఉన్నారు. తలుపులేస్తే ఎప్పుడీ సార్? మణి అన్న బయటకు వచ్చినప్పుడుదా వీళ్ళు బయటకు వస్తారు. అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు, మొత్తం కంచి బంద్. చీటికెళ్ళి పోదామన్నా. ఏమ్రా అన్నా, కంచి మొత్తం పని చేద్దామన్నా. ఈ ఒక్క ఏరియా తప్ప. ఇక్కడ సాంబా అని ఓ పోరుడు ఉంటాడన్నా.
ఆడు కొట్టి కోపాలకు పోడు అన్న వాట్ల గురికాయ చూడగా నా కెరక ఆడి గిరికలు పట్టుకో మనకు పక్కన కొడతాడన్నా మనం వీడికి వెళ్ళిపోదామన్నా అన్న ప్లీజ్ రాయ్ బంద్. చూడండి బాబు, కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి, కానీ చీరలమ్మే ఈ కాలనీ ఒక్కటి వదిలేయండి. ఎందుకంటే ఆంధ్రా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ పెళ్లి చీరలు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇది కనుక బంద్ చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఒక్కటి వదిలేయండి. శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ 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 శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ. మన టైం బాగుంది వానికి రాలేదన్నా మనం పోదాం రాన్నా అన్నా సాంబా అంటే ఆడే అన్నా పెద్ద పిస్తా అన్నావు పోతున్నాడే. చీరలు అమ్ముకునే వాళ్ళం కదా అని చిప్పుగా చూడకు, చీరేస్తా. అన్నా వదిలే అన్నా ఈడు తగలబెట్టిన చీరలన్నిటికీ 2 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి ఇంటికి తీసుకెళ్ళు. అర్ధ గంటలో కడతానా అప్పటిదాకా ఇది కట్టేసింటున్నా. చూడండి పూజారి గారు, దేవుడు మనిషిని శాసించాలి కానీ మనిషి దేవుడిని శాసించకూడదు. ఉత్సవం ప్రారంభించండి. నీ పేరేనా తంబి? సాంబా సాంబా సా. ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? చూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడపడిచిన అర్థం కాదు, గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న, రూట్లు మొత్తం బంద్ అన్నావు, పాటలు మొత్తం బంద్ పెట్టిండు. ఇప్పుడు చూడు గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచి చూడరా బాయ్, నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్టు. ఏంటి ఏంటిది? ఇది హాస్టల్ నెంచటింగ్లా క్లబ్ నెంచటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. அதுக்குதான் எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నార్మల్. అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசின ఫోన్ ఎంగే? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ
ஹலோ, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா మ్యామ్, நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்குற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. சொல்லమ్మా. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి ఇక్కడ. சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டலே డిస్కోథెక్క మాతిటా. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూరు కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కంచి చేరావు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీష్లో పోరా తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా చెప్తాను. ఈ ఆండాల్ని మాత్రం వదలకూడదే. దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎలా? ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం. నీ లక్కీ నెంబర్ ఎంత? 2. నీది? 4. నాది 3. నాది 4. ఎందుకే? చెప్తాను. నాది 3. 24343. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థ్యాంక్ యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు. తెలుగులో కండలు కాంతారా అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా?